హలో, ఎవరు మాట్లాడుతుర్రు? కరెంట్ వాళ్ళ? ఏంది సారు, మా ఊరికి కరెంటు సక్కంగా వస్తలేదు. ఎందుకు ఇట్లా? మేము మమ్మల్ని మునిపే ఆనకాలం తినవాయ చీకట్ల పురుగు పూసి ఎట్లా ఉండాలి? అరే, దయ్యాల లెక్క మేము ఇంట్లో బువ్వ తినవలసి వస్తుంది సారు కరెంటు లేక అని కొంతమంది. ఓ సారు, ఏమైంది సారు? ఈ పాడు పడ తూకం పోసి పంట చేను మొత్తం ఇది చేస్తే ఏకంగా పంట చేను మొత్తం ఆడంగిడంగా మూల సాలలు మొత్తం ఎండిపోతుంది. ఇదేనా మీ తరీకా? కరెంట్ సక్కగిస్తలేరు. రేవంతమైన 24 గంటల కరెంట్ ఇస్తున్నాం అది ఇది అని ఆయన పోగొడుతుండు. మరి మీరేంది సారు కరెంట్ ఇస్తలేరు, ఇదేనా అని మీ వ్యవహారం అని ఇంకో కొంతమంది. ఇక ఈ కథే నడుస్తున్నాడనుల్లా. ఎక్కడ? నాగర్ కర్నూలు జిల్లా తిమ్మాజిపేట మండలం చేగుంట గ్రామంలో. ఇక మరి కరెంటు ఊళ్ళకు సక్కంగా ఇస్తలేరట, వ్యవసాయానికి మోటార్లు పెడతానికి ఇస్తలేరట. ఏం చేయాలి? ఇదేంది ఇలా మర్యాద, ఇదేంది ఇలా తరీకా, ఇదేంది ఇలా పద్ధతి అని ఇక రైతన్నలందరూ గుమ్మాయి చెక్కాయ గుంపు కూడి పాయని దండం పెట్టి కరెంట్ ఆఫీస్ కాడికి పోయి కరెంటు ఆఫీస్ మొత్తం ఏకంగా ఆఫీస్కే తాళం వేసి ముంగడ కూర్చొని ఏఈ డామ్ డామ్ ఏఈ డామ్ డామ్ అనుకుంటా ఈ రకంగా ధర్నా చేస్తారు. అంటే చూడు, రైతులు తలుచుకుంటే ఏదైనా చేయగలరు, ఏవైనా సాధించగలరు అన్నట్టుగా ఇప్పుడు కరెంట్ అధికారులకు అర్థమయ్యి మరి పంచాయతీ ఏడు తీసుకొస్తారో, మరి వీళ్ళ సమస్య ఎట్లా పరిష్కారం చేస్తారో కానీ మొత్తానికైతే అధికారులకు, కరెంటు అధికారులకు సురుకు పుట్టించారు రైతన్నలు. కరెంటు సమస్యలను ఏఈ కరెంటు సమస్యలను డిఈ రావాలని కరెంటు సమస్యలను